హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ ఫిల్మ్ కల్కి నిన్నైతే గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి అందరి నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది తెచ్చుకుంది. అదే రీతిలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బంపర్ మెజార్టీతో జరిగింది భయ్య. అయితే కలెక్షన్స్లో మాత్రం ఆఫ్లైన్ టికెట్స్లో మాత్రం కొంచెం దెబ్బ పడిందని చెప్పవచ్చు. వర్షాలు మనకి హ్యాండ్ ఇచ్చాయి భయ్య. కరెక్ట్గా నిన్నే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వెల్లువిలా కురిసాయి. దానివల్ల చాలామంది ఇంట్లోంచి అయితే అడుగు బయటికి పెట్టలేదు. దానివల్ల ఆఫ్లైన్ టికెట్స్ తక్కువ తెగవటం వల్ల కలెక్షన్స్లో కొంత డ్రాబ్యాక్ అనేది కనబడింది. అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదు, కానీ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మాత్రం అఫీషియల్ రిపోర్ట్స్ అనేవి వచ్చేసాయి. ట్రేడ్ ట్రాకర్స్ నుంచి వీళ్ళందరి నుండి కూడా అఫీషియల్ అప్డేట్స్ అనేవి వచ్చేసాయి భయ్య కల్కి డే 1 కలెక్షన్స్ పైన. మరి వీళ్ళ అప్డేటు 95% మ్యాచ్ అవుతుంది ప్రొడక్షన్ కంపెనీతో. మరి డే 1 కల్కి మూవీ కలెక్షన్స్ వెబ్సైట్స్ ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్స్ ఎంత, ట్రేడ్ ట్రాకర్స్ ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ముందే ప్రిపేర్ అయిపోండి భయ్య. RRRని అయితే బీట్ చేసే అవకాశం అయితే కనబట్టలేదు. ముందే ప్రిపేర్ అయిపోండి. 200 లోపే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. నిన్నటి వరకు ఇదే వెబ్సైట్స్ 200 కోట్ల పైన వస్తుందని చెప్పాయి, కానీ ఇప్పుడు 200 కోట్ల లోపే వస్తాయని చెప్తున్నాయి. ఇక డే 1 ఏరియా వైజ్గా చూసుకుంటే ఏపీలో 36 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది భయ్య. ఇక తెలంగాణలో అయితే 35 కోట్లు, తమిళనాడులో 5 కోట్లు, కేరళలో 3 కోట్లు, కర్ణాటకలో 13 కోట్లు, హిందీలో 30 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ కల్కి మూవీకి వస్తుందన్నమాట. ఈ విధంగా ఇండియా వ్యాప్తంగా 115 నుండి 120 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. ఇక ఓవర్సీస్లో అయితే 60 కోట్ల వరకు గ్రాస్ అనేది డే 1 వస్తుందంట భయ్య. ఇవంతా కలుపుకొని మొదటి రోజు 180 నుండి 200 లోపే వస్తుంది. 180కి 200కి మధ్యలో అనేది డే 1 కలెక్షన్స్ వస్తాయన్నమాట. మరి RRR డే 1 కలెక్షన్స్ అయితే ఈ సినిమాతో మనం కొట్టలేకపోతున్నాం. 2తో అయితే బదలు కూడేద్దాం. మెయిన్ రిలీజ్ ప్రాబ్లం భయ్య. వర్షాలు అనేది కరెక్ట్గా రావడం వల్ల ఆఫ్లైన్ టికెట్స్ మీద దెబ్బ పడింది. ఫ్యాన్స్ అయితే ఎగబడి వెళ్ళిపోతారు, కానీ కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ చూస్తేనే హౌస్ఫుల్స్ అనేవి అవుతాయి. ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే అందరు ఆడియన్స్కి నచ్చాలి. ఓన్లీ ఫ్యాన్స్కి నచ్చితే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయిపోవాలి. ఫ్యాన్స్తో పాటు అందరూ ఆడియన్స్కి నచ్చితేనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే సినిమా బ్లాక్ బస్టర్ రాగా వచ్చింది కాబట్టి ఓపెనింగ్ కొంచెం తక్కువ వచ్చినా తర్వాత చూస్తారు కాబట్టి సినిమా అయితే 1000 కోట్ల మార్క్ అయితే కన్ఫర్మ్గా దాడుతుంది. మరి లాంగ్ రన్లో ఎంతవరకు రావచ్చో మీరు కింద కామెంట్ అయితే చేయండి. అఫీషియల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను. అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.